మెయిన్గా ఏమంటే ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్లనే ఈ ఆదాయం అనేది వస్తుంది. ఇన్ని రకాల పంటలు కూడా వేరే ఎటువంటి పద్ధతిలో చేసినా కూడా ఇంత ఆదాయం అనేది రాదు. రాబోయే తరాలకు మళ్ళీ కూడా వాళ్ళు మంచి భూమిని అందించాలి, వాళ్ళు పంటలు పండించుకోవాలంటే ఖచ్చితంగా ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గం, వేరే ఎటువంటి మార్గము లేదు. నమస్కారము, నా పేరు సరస్వతి. మాది చిన్నగుట్టిగెల్ల మండలము, చట్టేవారిపాలెం పంచాయతీ, వంకమద్దివారిపల్లి. నేను ప్రకృతి వ్యవసాయము 2007 నుండి స్టార్ట్ చేసినాను. NPM నుండి ఎకరా ప్లాట్లో మేము అల్లనేరేడు మొక్కలు నాటడం జరిగింది. 2019లో మేము ఈ మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కల్లో అల్లనేరేడు మొక్కలు 65 మొక్కలు నాటినాము. ఈ 65 మొక్కలతో పాటు ఇంటర్ క్రాప్స్గా మామిడి, తర్వాత కొబ్బరి, నిమ్మ, అరటి, జామ, మునగ, సీతాఫలము, తర్వాత యాపిల్, ఇవన్నీ కూడా ఇంటర్ క్రాప్స్గా మొక్కలుగా నాటడం జరిగింది. మొదటి సంవత్సరం మా కాపు వచ్చినప్పుడు చాలా తక్కువ దిగుబడి వచ్చింది. తర్వాత PMDS వేయడం జరిగింది. PMDS మొదట్లో అయితే 9 రకాల విత్తనాలతోనే వేసాము. ఘనజీవామృతము ఇవంతా కూడా చెట్లకు వేసి మొదల్లో బాగా సతవ చేయడం వల్ల రెండో సంవత్సరం మళ్ళీ మంచి దిగుబడి వచ్చింది. దీంట్లో గ్రోత్ ప్రమోటర్స్గా చేప బెల్లం ద్రావణము, కోడిగుడ్డు నిమ్మ ద్రావణము, ద్రవజీవామృతము, ఘనజీవామృతము ఇవి వాడడం జరిగింది. తర్వాత వీటిలో పెస్ట్ తగ్గించడానికి ఎల్లో అండ్ బ్లూ ప్లేట్స్ కూడా మేము వాడడం జరిగింది. దీనివల్ల మాకు ఎక్కువ పురుగులు కానీ ఇవి తెగుళ్ళు కానీ రాకుండా మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం వచ్చింది. తర్వాత మేము గ్రోత్ ప్రమోటర్స్ వాడడం వల్ల కాయ మంచి సైజు వచ్చింది, అదేవిధంగా దిగుబడి కూడా పెరిగింది. తర్వాత మూడో సంవత్సరం తర్వాత మనకి ఏదైతే కాపు అయిపోయిన తర్వాత వచ్చే ఆకులన్నీ కూడా రాలిపోయి అది భూమిలో కలిపేయడం వల్ల అదే చెట్టుకు పూర్తిగా సతవ అనేది దానంతకు అదే తయారు చేసుకోవడం జరిగింది. మూడో సంవత్సరమే కాపు మొదలైంది. ఈ కాపు మూడో సంవత్సరం వరకు చెట్టు పెరగడానికి ఘనజీవామృతము, ద్రవజీవామృతము ఇలాంటివి పారించి PMDS వేసుకుంటూ వచ్చాము. మొత్తం పొలంలో కూడా ప్రతి సంవత్సరము PMDS వేయడం వల్ల PMDSలో వేసినటువంటి పంటలన్నీ కూడా ఆవులు ఉన్నాయి మాకు 3 ఆవులు. ఈ 3 ఆవులకు కూడా గ్రాస్గా మేము ఉపయోగించుకుంటాము. దాంట్లో నుండినే మాకు ఎక్కువ ఇన్కమ్ అనేది ఆవుల నుండి కూడా వస్తుంది. తర్వాత గ్రాస్ మేము ఎక్కడా కూడా కొనము. కొంతమంది రైతులు గ్రాస్ లేకపోవడం వల్ల కూడా కొనుక్కోవడం జరుగుతుంది. PMDS వల్ల ఈ లాభం కూడా ఉంది. ఈ ఆవు మూత్రం కూడా ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా దానికంటూ సపరేట్గా ఒక ట్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్యాంకులో ఎనీ టైం కనీసం దాదాపు 1000 నుండి 1500 లీటర్ల వరకు కూడా ఎప్పుడు స్టోరేజ్ ఉంటుంది. ఎంతమంది రైతులకు కావాలన్నా మా సొంతానికి వాడుకోవడానికి, వేరే రైతులకు కూడా ఇవ్వడానికి ఎప్పుడు స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది. మెయిన్గా మాకు ఆ మొక్కలు బాగా పెద్దగా అయినాయి కాబట్టి 4వ సంవత్సరం 5వ సంవత్సరంకి ఇప్పుడు ఎటువంటి ఘనజీవామృతాలు కూడా వాడడం లేదు. గ్రోత్ ప్రమోటర్స్ ఒకటి వాడుతాము కాయ మంచి సైజు వచ్చేదానికి. ఇప్పటి వరకు కూడా ఏమీ ఖర్చు లేదు. అంటే 3వ సంవత్సరం 4వ సంవత్సరం కూడా పెద్ద ఖర్చు లేదు. అవి మేమే కోత కోసుకున్నాము.
ఇప్పుడు 5వ సంవత్సరం నుండి మాకేమంటే కాపు ఎక్కువ రావడం వల్ల కాయలు కోసేటప్పుడు మా భర్త నేను ఇద్దరమే ఉన్నాము కాబట్టి మా ఇద్దరమే హార్వెస్టింగ్ చేసేది కష్టం అవుతుంది. దానికోసమని లేబరు ప్రతిరోజు కూడా 6 నుండి 8 మంది వరకు కూడా లేబర్ మాకు రావడం జరుగుతుంది. ఈ కాయలు హార్వెస్టింగ్కి మాత్రమే మాకు ఖర్చు అవుతుంది. మిగతా దేనికి కూడా ఈ పంటకు మేము పెట్టుబడి అనేది పెట్టడం లేదు, ఎటువంటి ఖర్చు కూడా లేదు. దీంట్లో ఎక్కువ పర్సెంట్ మా ఆయనే చూసుకుంటారు. మా ఆయనే ఈ పొలంలో కల్టివేట్ చేయడం కానీ, చెట్లకు మొదల్లో పాదులు తీయడం కానీ, తర్వాత కొమ్మలు కట్ చేయడం కానీ, హార్వెస్టింగ్ అప్పుడు కానీ మొత్తం కూడా మా ఆయనే చేసుకుంటాడు. అల్లనేరేడు మొక్కలు మనం నాటి 2019 నుండి నాటినాం కాబట్టి మనకు 3వ సంవత్సరం నుండి మాత్రమే దిగుబడి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఏమంటే మనకి ఇది సంవత్సరానికి ఒక పంటనే వస్తుంది అల్లనేరేడు అనేది. దీంట్లో ఇంటర్ క్రాప్స్ అనేది మనకి 6 నెలలకు ఒకసారి నిమ్మ వస్తుంది. నిమ్మకాయలు కూడా మంచి దిగుబడి వస్తుంది. దాని తర్వాత 3 నెలలకు మళ్ళీ కూడా మనకి మునగ వస్తుంది. తర్వాత మనకి సీతాఫలము ఇవి కూడా కాయలు వస్తాయి. తర్వాత కొబ్బరి ఎప్పుడు ఉంటుంది. కొబ్బరి కాయలు అనేది ఎర్రనీళ్ళ కాయలు అమ్ముతాము. అదేవిధంగా కొబ్బరికాయలను కూడా తీసుకొని మనము ఆయిల్ కూడా ఆడించడం జరుగుతుంది. దానివల్ల కూడా ఆదాయం వస్తుంది. ఒక ఎకరం ల్యాండ్, ఈ 1 ఎకరం ల్యాండ్లో ఖర్చులు బాను ఓన్లీ అల్లనేరేడులోనే దాదాపు మనకి 2 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈ ఇంటర్ క్రాప్స్ వల్ల కూడా ఇంకా 1 లక్ష వరకు మనకు ఆదాయం వస్తుంది. మొత్తం పైన మనకు సంవత్సరానికి 3 లక్షల వరకు మాకు ఈ పంటలో ఆదాయం అనేది బాగా వస్తూ ఉంది. ఇది ఓన్లీ మనము ప్రకృతి వ్యవసాయం చేయడం వల్లనే మనకు ఇది మంచి లాభం అనేది ఉంది. రెండోది ఏమంటే ఇప్పుడు 3 ఇయర్స్ నుండి కూడా హాస్పిటల్ ఖర్చు అనేది లేదు. మేము కరోనా వచ్చినప్పుడు కూడా వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు. అప్పటి నుండి కూడా చాలా హెల్తీగా ఉన్నాము. ఎక్కువ మంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే భూమి సజీవంగా ఉంటుంది. రాబోయే తరాలకు మళ్ళీ పంటలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎక్కువ రకాల పంటలు వేయడం వల్ల కూడా ఒక్కొక్క రకమైన మొక్క ఒక్కొక్క రకమైనటువంటి పోషకాలను అందిస్తుంది. కాబట్టి ఆ మొక్కలకు మనం ఎటువంటివి కూడా వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటంతట అవే వాటిని సమృద్ధిగా చేసుకొని మంచి దిగుబడిని వస్తుంది.